పూరి జగన్నాథ్ ఆలయం బే ఆఫ్ బెంగాల్ అదే బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయ ప్రధాన ద్వారాన్ని సింహద్వారం అని పిలుస్తారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన చాలా మిస్టరీస్ లో ఒక మిస్టరీ ఇక్కడే దాగి ఉంది. అదేంటంటే ఈ సింహద్వారం బయట ఉన్నప్పుడు మనకి విపరీతంగా సముద్రపు అలల సౌండ్ వినిపిస్తుంది. అండ్ అదే జస్ట్ ఈ సింహద్వారం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఆ సౌండ్ వినిపించదు, అంటే పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. అలా అని ఆ ద్వారం క్లోజ్ చేసి ఉండదు. ఒక అడుగు అటు వేస్తే సముద్రపు అలల సౌండ్ వినిపిస్తుంది, ఒక అడుగు ఇటు లోపలికి వేస్తే ఆ సౌండ్ ఆగిపోతుంది. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? దాని గురించి పురాణాల్లో ఏం చెప్పబడింది అండ్ సైన్స్ ఏం చెప్తుంది? అండ్ ఇవే కాకుండా మన ఆలయాల్లో సైన్స్ సమాధానం చెప్పలేని, సైన్స్ ప్రూవ్ చేయలేనివి, అలాగే సైన్స్ ప్రూవ్ చేయడానికి వీలవ్వనివి ఆ ఆలయాల్లో దాగున్న మిస్టరీస్ అన్నింటినీ ఇవన్నింటినీ కలిపి ఈ వీడియో చేశాము. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క మిస్టరీ ఉంటుంది అండ్ ఆ మిస్టరీ మన మైండ్ ని బ్లెండ్ చేస్తుంది. సో అలాంటి మిస్టరీస్ ఉన్న టెంపుల్స్ గురించే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి మిస్టరీ కూడా మీ మైండ్ లో హౌ అనే ఒక క్వశ్చన్ ని రైజ్ చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. సింహద్వారం దాటిన తర్వాత పూరి ఆలయంలో అసలు సముద్రపు సౌండ్ ఎందుకు రాదు అనడానికి రెండు ప్రాచీన స్టోరీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే కృష్ణుని సోదరి అయిన సుభద్రాదేవి నాకు ఈ ఆలయం చాలా నిశ్శబ్దంగా కావాలి అని కోరుకుందంట. ఆమె కోరిక మేరకే అప్పటి నుండి బయట వచ్చే సముద్రపు అలల సౌండ్ ఆలయం లోపల రాదు. ఇది ఒడిస్సాలో ఫోక్ టేల్స్ లో వివరించబడింది. అండ్ ఈవెన్ పూరి జగన్నాథ్ ప్రధాన అర్చకులు కూడా ఇదే చెప్తారు. ఇంకొక స్టోరీ ప్రకారం జగన్నాథ స్వామికి ఈ అలల శబ్దం వల్ల ఆయనకి సరిగ్గా నిద్ర పట్టదు. ఈ అలల శబ్దం ఆయన నిద్రకి భంగం కలిగిస్తుంది అని ఈ అలల శబ్దాన్ని ఆపమని హనుమంతునికి చెప్పారంట. అయితే సముద్ర శబ్దాన్ని ఆపడం అనేది సాధ్యం కాకపోవడంతో హనుమంతుడు ఆ ఆలయం చుట్టూ ఒక వాయుగుండం లాంటి ఒక కవచాన్ని నిర్మించాడంట. ఆ గాలి అలలకి అపోజిట్ డైరెక్షన్ లో వీయడం వల్ల ఆ అలల యొక్క శబ్దం లోపలికి రాదు అని పూరి దగ్గర ఏరియాస్ లో ఉన్న జానపద కథల్లో చెప్పబడుతుంది. అయితే ప్రత్యక్షంగా ఈ మిస్టరీ గురించి మన గ్రంథాల్లో గాని పురాణాల్లో గాని ఏం వివరించలేదు. కాకపోతే మన పూర్వీకులు చెప్పుకునే ఫోక్ స్టోరీస్ లో మాత్రం ఇది వివరించబడింది. మరి ఈ మిస్టరీని సైన్స్ నిజంగా ఏమైనా ఛేదించిందా? అకౌస్టిక్ ఇంజనీరింగ్. యాక్చువల్లీ సౌండ్ ఎలా పనిచేస్తుంది, సౌండ్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఇలా సౌండ్ గురించి తెలుసుకోవడానికి చేసే ఇంజనీరింగ్ కోర్స్. పర్టికులర్ గా దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది అకౌస్టిక్ ఇంజనీర్స్ సింహద్వారంపై వాళ్ళ రీసెర్చ్ చేశారు. వాళ్ళ ప్రకారం ఈ సింహద్వారం అలాగే ఆలయ గోడలు ఒక సౌండ్ బ్లాస్టర్ లాగా పనిచేసి బయట నుండి వచ్చే శబ్ద తరంగాలను గుడి గోడలు అండ్ అలాగే గాలి వీచే దిశ అడ్డుకొని ఆ సౌండ్ ని వెనక్కి పంపించి నాయిస్ క్యాన్సిలేషన్ లాగా పనిచేస్తుందంట. దీనికోసం డాక్టర్ రాజేష్ పటేల్ ముంబైలో ఒక అకౌస్టిక్ ప్రొఫెసర్, ఈయన సౌండ్ మీద 20 సంవత్సరాల నుండి రీసెర్చ్ చేస్తున్నారు. సౌండ్ ఎలా వ్యవహరిస్తుంది అనేది ఆయనకు చాలా బాగా తెలుసు. ఆయన పూరి గురించి అన్న మాటలు ఏంటి అంటే ఇక్కడ సౌండ్ డంపింగ్ ఉంది అనడానికి ఎలాంటి లాజికల్ ప్రూఫ్ లేదు అని అన్నారు. సౌండ్ డంపింగ్ అంటే సౌండ్ ని అబ్జర్వ్ చేసుకునే ఒక ప్రక్రియ. మరి అది కూడా ఇక్కడ లేనప్పుడు అసలు సౌండ్ ఎలా లోపలికి ట్రావెల్ అవ్వట్లేదు, సౌండ్ ని ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది? అలానే 2023లో డాక్టర్ అమిత్ కుమార్ అనే ఐఐటి భువనేశ్వర్ కి చెందిన సౌండ్ ఇంజనీర్ పూరిలో ఒక పరిశోధన నిర్వహించారు. సౌండ్ ని కొలిచే యంత్రాన్ని తీసుకొచ్చి సింహద్వారం బయట సౌండ్ ఎలా ఉంది, సింహద్వారం లోపల సౌండ్ ఎలా ఉంది అని చెక్ చేశారు. అలా ఆయన ఆ యంత్రాన్ని బయట పట్టుకున్నప్పుడు 60 to 70 డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ రికార్డ్ అయింది. డెసిబెల్స్ అంటే సౌండ్ ని కొలిచే యూనిట్స్. ఎలా అయితే వెయిట్ ని కిలోలలో కొలుస్తామో సౌండ్ ని డెసిబెల్స్ లో కొలుస్తాము. అండ్ అదే విధంగా ఆ యంత్రాన్ని సింహద్వారం లోపలికి తీసుకొచ్చి మెజర్ చేసినప్పుడు అందులో ఆల్మోస్ట్ 0 డెసిబెల్ సౌండ్ రికార్డ్ అయిందంట. మరి ఎలాంటి సౌండ్ అబ్జర్వర్స్ లేకుండా సౌండ్ లోపలికి రాకుండా ఎలా ఆగిపోయింది? అది కూడా ఒక ఓపెన్ సింహద్వారం నుండి. యూకేలోని ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సారా మిచెల్ అనే ఒక రీసెర్చర్ తన అకౌస్టిక్ రీసెర్చ్ లో భాగంగా పూరికి వచ్చింది. అక్కడ ఆమె చెప్పింది ఏంటి అంటే సింహద్వారం బయట అలల సౌండ్ తో పాటు వేరే సౌండ్స్ అన్ని కూడా వినిపిస్తున్నాయి. అదే సింహద్వారం లోపలికి వచ్చి చూస్తే అలల సౌండ్ అసలు వినిపించట్లేదు, కాకపోతే బయట నుండి వచ్చే ఇతర సౌండ్లు మినిమల్ గా వినిపిస్తున్నాయి అని. ఈవెన్ అక్కడున్న లోకల్ సైంటిస్ట్ బులు ఇమాం గారు చాలా సార్లు ఈ మిస్టరీని ఛేదించుదామని అనుకున్నారంట. కానీ ఆయనకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదంట. ఇక్కడ సైన్స్ సమాధానం చెప్పలేంది ఏదో ఉంది అని ఆయన ఒప్పుకున్నారు. ఒక సౌండ్ ని ఆపే టెక్నాలజీ ఏదైనా ఉన్నా సరే అది పూర్తిగా సౌండ్ ని ఆపలేదు. ఎక్కడో ఒక దగ్గర కొంచెమైనా సౌండ్ లీక్ అవుతుంది. అలాంటిది 1000 సంవత్సరాల ముందు నిర్మించిన పూరి ఆలయంలో బయట వినిపించిన సౌండ్ లోపల వినిపించకుండా ఎలా ఉంటుంది? ఇది ఆ శ్రీకృష్ణుని మహిమనా లేకపోతే మన పూర్వీకుల టెక్నాలజీయా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు అయితే దీనికి సైన్స్ ఎలాంటి ప్రూఫ్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం గురించి 90% మందికి ఎవరికి తెలుసుండదు. అండ్ అలాగే అక్కడ జరిగే అద్భుతం గురించి కూడా ఎవరికి తెలుసుండదు. అదే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న జ్వాలాజీ ఆలయం. ఈ దేవాలయంలో విగ్రహాలుండవు. ఆలయం గర్భగుడి కూడా కొండల్లో ఉంటుంది, అంటే లైక్ ఒక గృహలో ఉంటుంది. అయితే విగ్రహం ఉండదు, మరేముంటుంది అనుకుంటున్నారా? ఆ కొండరాళ్ల మధ్య నుండి సహజంగా
9 మంటలు వెలుగుతాయి. వాటిని ఎవరూ నూనె గాని, కట్టెలు కాని, నెయ్యి కాని వేసి వెలిగించింది లేదు. 5-10 సంవత్సరాలు కాదు, శతాబ్దాలుగా ఆ మంటలు నిరంతరం అలానే వెలుగుతూ వస్తున్నాయి. ఆ 9 మంటలు కూడా కింద భూమి లోపల నుండి వెలుగుతూ వస్తాయి. అయితే ఆ 9 మంటలను భక్తులు నవదుర్గాలుగా కొలుస్తారు. మరి అసలు భూమి ఉపరితలం నుండి ఆ మంటలు ఎలా వస్తున్నాయి? మన పురాణాల ప్రకారం జ్వాలాజీ ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటి. సతీదేవి యొక్క దేహం ముక్కలైనప్పుడు అమ్మవారి నాలుక భాగం ఇక్కడ పడింది. అయితే అది 16వ శతాబ్దం. మొఘలాయులు మన దేశాన్ని ఏలుతున్నారు. ముఘల్ రాజ్యానికి అక్బర్ రాజైన తర్వాత ఈ జ్వాలాజీలో వెలుగుతున్న మంటల గురించి తెలుసుకొని ఆయన దర్శించుకోవడానికి వచ్చారు. జ్వాలాజీలో వెలుగుతున్న ఆ 9 అగ్నిలను పరీక్షించడానికి ఆయన కొన్ని పరీక్షలు నిర్వహించారు. అవేంటి అంటే, ఒక భారీ ఇనుప పలకలను ఆ వెలుగుతున్న అగ్గిపై కప్పేశారు. అయితే కాసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ ఇనుప పలకలను చీల్చుకుంటూ ఆ అగ్ని బయటికొచ్చింది. ఆ తర్వాత ఆ మంటలపైకి నీళ్లు వెళ్లేలా చిన్న కాలువను ఒకదాన్ని తవ్వించారు. అలా ఆ నీళ్లు మంటలపై నుండి వెళ్లినా సరే ఆ అగ్ని మాత్రం ఆరిపోలేదు. ఇక మంటల్ని ఆర్పడం తన వల్ల కాదు అని అక్బర్ కి అర్థమైంది. ఆ తర్వాత అమ్మవారికి మొక్కుకొని అమ్మవారికి కానుకగా ఒక బంగారు ఛత్రాన్ని అంటే ఒక అంబ్రెల్లాను అమ్మవారికి సమర్పించాడు. కానీ అమ్మవారు మాత్రం ఆ ఛత్రాన్ని అంగీకరించలేదంట. అందుకే అది బంగారం నుండి గుర్తు తెలియని లోహానికి మారిపోయిందంట. మెటలర్జీ సైంటిస్టులు కూడా ఆ లోహం ఏంటి అని పరీక్షించారు, కానీ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ ఛత్రం అంటే ఈ అంబ్రెల్లా ఇప్పటికీ కూడా ఆలయంలోనే ఉంది. ఒకవేళ మీరు ఇప్పుడు వెళ్ళినా సరే ఈ ఛత్రాన్ని మీరు చూడవచ్చు. అయితే అసలు ఇక్కడ సైన్స్ ఏం చెప్తుంది? కెమిస్ట్రీ ప్రకారం ఏదైనా మంటలు బ్లూ కలర్ లో గనక వస్తే ఆ మంటలు మీథేన్ అనే గ్యాస్ వల్ల వెలుగుతున్నట్టు అర్థం. భూమిలో నుండి మీథేన్ గ్యాస్ బయటకు వచ్చినప్పుడు అది ఆక్సిజన్ తో కలిసినప్పుడు ఇలా బ్లూ కలర్ లో మంటలు ఫామ్ అవుతాయి. అయితే జ్వాలాజీలో కూడా మంటలు దాదాపు బ్లూ కలర్ లోనే ఉంటాయి. సో ఇక్కడ కూడా సేమ్ మీథేన్ గ్యాస్ భూమిలో ప్రొడ్యూస్ అయ్యి బయటికి రావడంతో అది ఆక్సిజన్ తో కలవడంతో ఇక్కడ మంటలు వస్తున్నాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. 1950 నుండి 2000 సంవత్సరాల మధ్య కాలంలో జ్వాలాజీ ఏరియాలో ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు అండ్ అలాగే ఇతర సంస్థలు కూడా వచ్చి వాళ్ళ పరీక్షలను నిర్వహించారు. ఓఎన్జీసీ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ. నార్మల్ గా మన కోనసీమలో కూడా నేచురల్ గ్యాస్ ని బయటికి తీస్తుంది ఈ ఓఎన్జీసీ వాళ్ళే. సో ఈ ఓఎన్జీసీ వాళ్ళు కూడా ఇక్కడ పరీక్షలు నిర్వహించారు. సో వీళ్ళ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే, అక్కడ ఉన్న మాటలు అక్కడ నుండి వస్తున్న మాటలు ముమ్మాటికి నిజం. కానీ అదొక మీథేన్ గ్యాస్ రిజర్వాయర్ లా కాకుండా చిన్న చిన్న రాళ్ల సందుల నుండి ఆ గ్యాస్ వస్తుంది అని కనిపెట్టారు. అలా వాళ్ళు ఆ ప్రదేశంలో 1000 కిలోమీటర్స్ లోపలికి తవ్విన తర్వాత వాళ్ళకి ఒక పాయింట్ వచ్చేసరికి కింద అగ్నిపర్వతానికి సంబంధించిన లేయర్స్ కనిపించాయి. అయినా సరే ఈ గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది, దాని మొదలు ఏంటి అని వీళ్ళు కనిపెట్టలేకపోయారు. సో ఆ గ్యాస్ డ్రిల్లింగ్ మిషన్స్ చేరుకోలేనంత లోతు నుండి బయటకు వస్తుంది. సో మీకు అక్కడ ఒక డౌట్ రావచ్చు, అసలు ఇక్కడ మిస్టరీ ఎక్కడ దాగి ఉంది అని. అసలైన మిస్టరీ ఇప్పుడే ఉంది. ఆ మంట మీథేన్ గ్యాస్ నుండి వస్తుంది అని సైన్స్ కనిపెట్టింది. కానీ ఆ గ్యాస్ పైకి వస్తున్న విధానాన్ని చూసి శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. దానికి కారణాలేంటి అంటే, ఫస్ట్ వన్, ఆ గ్యాస్ ప్రెషర్ వెనక ఉన్న మ్యాజిక్. ఎక్కడైనా సరే ఏ నేచురల్ గ్యాస్ అయినా సరే దాని ప్రెషర్ పెరుగుతుంది, తగ్గుతుంది. సో ప్రెషర్ పెరిగినప్పుడు గ్యాస్ అనేది ఎక్కువగా బయటకు వస్తుంది, ప్రెషర్ తగ్గినప్పుడు గ్యాస్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో ప్రెషర్ పెరిగినప్పుడు ఆ మంటలు చాలా పెద్దగా వస్తాయి, తక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు మంటలు చాలా చిన్నగా వస్తాయి. కాకపోతే జ్వాలాజీలో మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రెషర్ పెరగకుండా తగ్గకుండా కాన్స్టాంట్ గా వస్తుంది. అండ్ మంటలు కూడా పెరగకుండా తగ్గకుండా కాన్స్టాంట్ గా వస్తున్నాయి. అండ్ అది 1 సంవత్సరం నుండో 2 సంవత్సరాల నుండో కాదు, దాదాపు 100 సంవత్సరాల నుండి అలానే కాన్స్టాంట్ గా వస్తుంది. ఏదో రెగ్యులేటర్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తున్నట్టు అసలు అక్కడ ఏం కంట్రోల్ చేస్తుంది? ఇక సెకండ్ బిగ్గెస్ట్ మిస్టరీ వచ్చేసి, నార్మల్ గా తవ్వకాలు జరిపినప్పుడు లోపల గ్యాస్ ఎక్కడ పుడుతుందో అనేది తెలుస్తుంది. అంటే గ్యాస్ యొక్క మొదలు ఎక్కడ ప్రారంభమైంది అనేది తెలుస్తుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే రిజర్వాయర్ ఎక్కడుంది అనేది మనకు దొరుకుతుంది. కానీ ఇక్కడ ఓఎన్జీసీ వాళ్ళు తవ్వకాలు చేసినప్పుడు అండ్ 3D మ్యాపింగ్ జరిపినప్పుడు కూడా ఈ గ్యాస్ ఎక్కడి నుండి వస్తుందో అనే మెయిన్ సోర్స్ వీళ్ళు కనిపెట్టలేకపోయారు. భూమి లోపలికి 1000 మీటర్లు తవ్వినా సరే మెయిన్ రిజర్వాయర్ మాత్రం బయటపడలేదు. అంటే ఆ గ్యాస్ అంతు చిక్కనంత లోతులో ఉంది. 1000 సంవత్సరాల నుండి అసలు ఈ గ్యాస్ ఎలా సమానంగా వస్తుంది? సమానంగా వచ్చినా సరే ఆ గ్యాస్ ఎందుకని అయిపోవట్లేదు? అసలు లోపల ఉన్న రిజర్వాయర్ ఎంత పెద్దది? ఇవన్నీ ఇప్పటికీ కూడా ఒక మిస్టరీనే. దీనికి ఇప్పటికీ సైన్స్ సమాధానం చెప్పలేకపోయింది. మేబీ ఫ్యూచర్ లో దీనికి సంబంధించిన రీసెర్చ్ లో ఏదైనా బయటపడుతుందో అనేది మనం చూడాలి. థర్డ్ వన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లేపాక్షి వీరభద్ర ఆలయం. ఈ ఆలయం మిస్టరీ తెలుసుకునే ముందు ఆలయం నిర్మించడానికి వెనుక ఉన్న ఒక స్టోరీ తెలుసుకుందాం. చాలా షార్ట్ గా చెప్తాను, ఎక్కువ టైం వేస్ట్ చేయను. అది 1930 విజయనగర రాజ్యాన్ని అచ్యుతరాయ గారు ఏలుతున్నారు. ఈయన శ్రీకృష్ణ దేవరాయల వారికి సోదరుడు. ఈయనకి విరూపన్న, వీరన్న అనే 2 గవర్నర్స్ ఉండేవారు. అయితే లేపాక్షి ఆలయాన్ని నిర్మించడానికి విరూపన్న గారు ఆ రాజ్యం యొక్క ఖజానా వాడారు అని ఒక ఆరోపణ బయటకొచ్చింది. ఈ ఆరోపణ అచ్యుతరాయుల వారి చెవిలో పడిందంట. పర్మిషన్ లేకుండా
తెలియకుండా ఖజానా వాడినందుకు రాజు వీరూపన్నని శిక్షించమని ఆదేశించారు. కానీ అదొక తప్పుడు ప్రచారం, అదొక ఫాల్స్ ఎలిగేషన్. అది భరించలేక వీరూపన్న తన సొంత కళ్ళను తన చేతులతోనే పీకేసుకొని అక్కడ ఉన్న ఆలయం గోడలపైకి విసిరేశాడంట. ఇప్పటికీ కూడా ఆ గోడలపై రెడ్ స్ట్రెయిన్స్ ఉంటాయంట. అంటే వీరూపన్న తన కనుగుడ్లను విసిరేసినప్పుడు పడిన రక్తం మరకలు. అందుకే ఈ ఆలయానికి లేపాక్షి అని పేరు వచ్చింది. లేపాక్షి అంటే ఓ నేత్రమా లెవ్వు అని మీనింగ్. అండ్ ఇంకొక స్టోరీ ప్రకారం రామాయణానికి కూడా ఈ స్టోరీ కనెక్ట్ అవుతుంది. ఏదైనా సరే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఆలయంలోని మెయిన్ కాంప్లెక్స్ పూర్తి నిర్మాణం అవ్వక ముందే ఆపేశారు. అయితే ఈ ఆలయంలో దాగున్న మిస్టరీ ఏంటి అండ్ దానికి సైన్స్ ఎలాంటి సమాధానం చెప్తుంది? ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలుంటాయి. ఈ పిల్లర్సే ఆలయాన్ని బలంగా ఉంచుతాయి. అయితే ఈ 70 పిల్లర్స్ లో ఒక పిల్లర్ మాత్రం 90% కింద ఫ్లోర్ కి టచ్ అవ్వకుండా గాల్లో తేలుతుంది. ఫ్లోర్ కి అండ్ అలాగే పిల్లర్ కి మధ్య మనం గ్యాప్ కూడా చూడొచ్చు. అండ్ ఆ గ్యాప్ కింద టూరిస్టులకి క్లాత్ పెట్టి మరీ చూపిస్తారు. మరి ఈ ఆలయం నిర్మించి దాదాపు 500 సంవత్సరాలు అవుతుంది. అండ్ అలాగే అది రాతి పిల్లర్ కాబట్టి దాని బరువు దాదాపు 100 కేజీలు ఉంటుంది. 500 సంవత్సరాల నుండి ఆ పిల్లర్ గాల్లో ఎలా తేలుతుంది? ఎందుకని ఎటు పడిపోకుండా అలానే ఆగింది? దీని వెనకాల ఏదైనా సైన్స్ ఉందా? చెప్తాను వినండి. యాక్చువల్లీ ఈ స్తంభంపై కొంతమంది రీసెర్చ్ లో నిర్వహించారు. ఒక బ్రిటిష్ ఇంజనీర్, ఆయన పేరు WJ హామిల్టన్. ఈయన 1910 నుండి 1920 ఈ మధ్య కాలంలో ఈ పిల్లర్ పై రీసెర్చ్ చేశారంట. ఈ టైంలోనే ఈయన లేపాక్షి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చి ఈ పిల్లర్ గురించి తెలుసుకున్నారు. అసలు ఈ స్తంభం గాల్లో ఎలా వేలాడుతుందో తెలుసుకోవడానికి దానికోసం ఆ స్తంభాన్ని జరపడానికి ప్రయత్నించినప్పుడు ఆలయం యొక్క పైకప్పు అండ్ ఇతర స్తంభాలు కాస్త కదలడం ఆయన గమనించారంట. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏమిటి అంటే ఈ స్తంభం జస్ట్ ఒక అలంకారం కాదు, ఇది మొత్తం ఈ ఆలయ నిర్మాణాన్ని బ్యాలెన్స్ చేసే ఒక ముఖ్యమైన స్ట్రక్చరల్ జాయింట్ అని. ఒకవేళ ఈ స్తంభాన్ని గనక మనం తీసేసినా జరిపినా గానీ ఈ గుడి మొత్తం కూలిపోతుంది అని ఆయనకు అర్థమైందంట. సో యాక్చువల్లీ ఈయన చెప్పిన థియరీకి ఎలాంటి ప్రూఫ్ లేదు. ఎందుకంటే ఇది లేపాక్షిలో టూరిస్ట్ గైడ్లు అండ్ అలాగే ప్రీస్టులు చెప్పే మాట. ఆయన రీసెర్చ్ చేసిన మాట నిజమే అయ్యుండొచ్చు. కాకపోతే ఆ రీసెర్చ్ పేపర్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో అవైలబుల్ గా లేవు. అండ్ మేబీ ఆయన బుక్స్ లో అది రాసుకొని ఉంటాడు. కాకపోతే ఇప్పటికే 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ బుక్స్ కూడా మనకి దొరకవు. ఈవెన్ 1910 లో ఆ కాలంలో న్యూస్ పేపర్ లో ఇది పబ్లిష్ అయింది అని అంటున్నారు. బట్ ఆ న్యూస్ పేపర్స్ కూడా మనకు దొరికే ఛాన్సే లేదు. 100 ఇయర్స్ అయినప్పుడు దొరకడం అనేది ఇంపాసిబుల్. అండ్ అలాగే ఈ పిల్లర్ పై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా పెద్దగా పరిశోధనలే జరపలేదు. ఒకవేళ బ్రిటిష్ ఇంజనీర్ చేసిన పరిశోధన గనక నిజమైతే అసలు మన పూర్వీకులు ఆ స్తంభాన్ని ఎలా అమర్చారు, దాని వెనకాల ఉన్న ఫిజిక్స్ ని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, అసలు అలా అమర్చడానికి వాళ్ళకప్పుడు ఆ టెక్నాలజీ ఎలా వచ్చింది? సో ఇదంతా ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే ఉండిపోయింది. అండ్ 4th వన్ వచ్చేసి కామాఖ్య అమ్మవారి టెంపుల్, అస్సాం. ఈ ఆలయం గురించి ఆల్రెడీ నేను ఒక లాంగ్ వీడియో చేశాను అండ్ ఇక్కడ ఐకార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఒక శక్తిపీఠం. 18 మహాశక్తిపీఠాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. మీ అందరికీ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనేది తెలిసే ఉంటుంది. అదే సతీదేవి దహనమైన తర్వాత ఆమె శరీరం ముక్కలు కింద పడినప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శక్తిపీఠం ఏర్పడింది. అలా కరెక్ట్ ఈ ప్లేస్ లో అమ్మవారి యోని భాగం పడింది. యోని భాగం అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో సృష్టికి మూలం యోనియే కాబట్టి ఈ ఆలయమే సృష్టికి మూలమని ఈ ఆలయాన్ని కొలుస్తారు. అయితే సతీదేవి యోని భాగం ఇక్కడ పడక ముందే ఇక్కడ ఆల్రెడీ ఒక యోని భాగం ఉండేదంట. ఈ యోని భాగం అమ్మవారిది అయితే మరి ముందున్న యోని భాగం ఎవరిది? అది తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద స్టోరీ, ఖచ్చితంగా లాంగ్ వీడియో మీరు చూడండి. సో ఈ వీడియోలో మనం మిస్టరీస్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి అసలు అక్కడ ఉన్న మిస్టరీ ఏంటి అంటే ఇక్కడ అమ్మవారికి సంవత్సరానికి 3 రోజులు పీరియడ్స్ వస్తాయి. ఎస్, మీరు విన్నది నిజమే. ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్య ఆలయంలో అంబుబాచి అనే ఒక పండుగ జరుగుతుంది. ఈ పండుగ మొదటి రోజు అమ్మవారి యోని భాగంపై ఒక తెల్లటి క్లాత్ ని కప్పి ఆలయాన్ని క్లోజ్ చేస్తారు. అలా ఆ 3 రోజులు అంబుబాచి ఫెస్టివల్ జరుపుకొని 3వ రోజు ఆలయం తెరిచినప్పుడు యోనిపై ఉన్న ఆ తెల్లని క్లాత్ రెడ్ కలర్ లోకి మారిపోతుంది. అదే కాదు, ఆ 3 రోజులు కూడా పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుంది. సో అమ్మవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్డే ఇది అని భక్తులు నమ్ముతారు. రెడ్ కలర్ లోకి మారిన క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి భక్తులందరికీ ఇస్తారు. సో యాక్చువల్లీ ఈ ఫెనోమినానికి సైన్స్ చెప్తున్న సమాధానం ఏంటి అంటే కామాఖ్య అమ్మవారి ఆలయం ఉన్న దగ్గర ఆ భూమిలో అంతా కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుందంట. సో వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లు ఈ భూమిని తాకగానే రియాక్షన్ జరిగి ఎర్రగా మారుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈవెన్ లోపల క్లాత్ ఎర్రగా మారడానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అని చెప్తున్నారు. అదేంటి అంటే సంవత్సరం పొడవుతా భక్తులందరూ ఎర్రని కుంకుమ అక్కడ అమ్మవారిపై పెడతారు, చల్లుతారు. సో ఈ 3 రోజులు వర్షాలు కొట్టినప్పుడు అమ్మవారి యోని భాగం నుండి వచ్చే నీళ్లలో ఈ కుంకుమ కలిసి పైనున్న క్లాత్ మొత్తం రెడ్ కలర్ లోకి మారుతుందంట. ఇది సైన్స్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఒకవేళ ఇదే గనక నిజమైతే ఓన్లీ ఆ 3 డేస్ మాత్రమే రెడ్ కలర్ లోకి ఎందుకు మారుతున్నాయి? సంవత్సరం అంతా ఎందుకు మారట్లేదు? కుంకుమ ప్రతిరోజు వేస్తారు కదా. అండ్ అలాగే అమ్మవారి యోని భాగం నుండి కూడా ప్రతిరోజు నీళ్లు బయటకు వస్తాయి కదా. సో ఇదే ఇక్కడున్న మిస్టరీ. అండ్ దీనికి కూడా సైన్స్ ఇచ్చింది ఒక థియరీయే, ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు. ఒకవేళ వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరే అక్కడ రెడ్ సాయిల్ ఉండడానికి కారణం ఎవరు?
అమ్మవారే కదా, విచ్ మీన్స్ అమ్మవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు అందరికి తెలియాలి అని సింబాలిక్ గా అలా క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇక 5th వన్ వచ్చేసి యాక్చువల్లీ ఇదొక ఆలయం కాదు, ఇది వేరే గ్రహం. అదే మన ఆనంద నిలయం, మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంపై ఇప్పటి వరకు ఎలాంటి సైంటిఫిక్ రీసెర్చ్ జరగలేదు. ఎందుకో తెలుసా? సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తాను అన్నా ఎవరు వాళ్ళను లోపలికి రానివ్వరు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ ఆలయానికి అసలు సైంటిఫిక్ రీసెర్చ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలు ఈ ఆలయానికి ప్రధాన పూజారిగా పనిచేసిన రమణ దీక్షితుల వారు ఒక సైంటిస్ట్. లిటరలీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న ఆకర్షణ శక్తి వేరే ఏ ఆలయంలో కూడా ఉండదు. మాజీ ఆలయ ప్రధాన పూజారి రమణ దీక్షితుల వారు చెప్పింది ఏమిటి అంటే గర్భగుడి దగ్గర కులశేఖర పడి అనే ఒక మెట్టు ఉంటుంది. నార్మల్ గా గర్భగుడి లోపలికి వెళ్ళడానికి అదే గడప. తిరుమల గర్భగుడిలోకి వెళ్ళడానికి ఓన్లీ పూజారులకి అండ్ అలాగే 2 పీఠాధిపతులకు మాత్రమే అలౌ ఉంది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా గర్భగుడిలోకి వెళ్ళడానికి వీల్లేదు. సో రమణ దీక్షితుల వారు చెప్పింది ఏమిటి అంటే గర్భగుడి లోపల నుండి ఈ బయట ప్లేస్ అంతా అంటే కరెక్ట్ గా ఆ కులశేఖర పడి ఏదైతే ఉంటుందో అక్కడ ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుందంట. అక్కడి వరకంతా ఒక గ్రహంలా ఉంటే లోపల మాత్రం వేరే గ్రహంలో ఉన్న ఫీల్ వస్తుందంట. అండ్ ఈవెన్ ఎవరైనా వెంకటేశ్వర స్వామిని క్లియర్ గా తాకారా అంటే అది ఆయన మాత్రమే. ఆయన చెప్పే ఇంకొక విషయం ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ అనేది ఈ గ్రహానికి చెందింది కాదు, ఎక్కడో వేరే గ్రహం నుండి వచ్చిన మూల విరాట్ అని ఆయన చెప్పారు. సో నేను వీడియో స్టార్టింగ్ లో లిటరలీ వేరే గ్రహం అని చెప్పాను కదా, దానికి ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే నేను ఒక 15 days బ్యాక్ సుప్రభాత సేవ చేసుకున్నా. సుప్రభాత సేవ ఏంటి అంటే మనం బంగారు వాకిలి ఉంటుంది కదా, నార్మల్ దర్శనం, అక్కడి నుండి దేవుడు దాదాపు 70 feet డిస్టెన్స్ లో ఉంటారు. సో నార్మల్ దర్శనానికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి పర్మిషన్స్ ఉండవు. ఓన్లీ సుప్రభాత సేవ టికెట్ ఉంటే మాత్రమే మొదటి గడప. అదే ఇందాక మాట్లాడుకున్నాం కదా కులశేఖర పడి, అక్కడి వరకు వెళ్లి స్వామివారిని 5 నుండి 7 feet దూరం నుండి దర్శించుకోవచ్చు. 5 సెకండ్లు చూస్తేనే అదృష్టం అనుకుంటాం. అలాంటిది నేను ఆ రోజు 5 నిమిషాలు చూశాను. లిటరల్ గా మనం లోపలికి వెళ్తున్న కొద్దీ ఖచ్చితంగా చెప్తున్నా వేరే గ్రహానికి వెళ్ళిన ఫీల్ వస్తుంది. లోపల మొత్తం ఒక గృహలాగుంటుంది. సో యాక్చువల్లీ సుప్రభాత సేవ గురించి నేను ఇక్కడ మాట్లాడలే అనుకోవట్లేదు, ఎందుకంటే దీని గురించి నా ఎక్స్పీరియన్స్ గురించి ఒక సొంత వీడియో చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఇక్కడున్న మిస్టరీస్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు గనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.